ఓం శ్రీ గురుభ్యో నమః. మా తల్లిదండ్రులు మరియు గురువు గారి చరణంలో పాదాభివందనం పెడుతూ, నేను డాక్టర్ అమర్నాథ్ కులకర్ణి, సీనియర్ పీడియాట్రిక్ ఎండోక్రాలజిస్ట్, లోటస్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్, రామకృష్ణ మఠం మరియు రమణ మహర్షి కేంద్రం శ్రీ జిడ్డు కృష్ణమూర్తి సెంటర్లో స్పీకర్ కూడా. ఈరోజు మనం శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి సూక్ష్మ సత్యాల గురించి తెలుసుకుందాం. గురువు అవసరం లేదు అని మనకు చెప్తారు. మరి ఎందుకు అలా చెప్తున్నారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. నాకు జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి శ్రీ శివశ్రీ వెంకటరమణ గురువు గారు తెలిపారు. వారు బల్స్పాడ్లో ఉంటారు, మీకు అందరికీ తెలిసిన విషయం. సో వారి గురువు గారు జిడ్డు కృష్ణమూర్తి గారి చిట్ట చివరి లెక్చర్ మద్రాసులో విన్నారు. విన్న తర్వాత వారి యొక్క హృదయంలో వెతికి చూస్తే కొంచెం కూడా అజ్ఞానం లేదు. జ్ఞానాతీత స్థితి అంటే పరమశుద్ధ స్థితిని వారు దర్శించారు. కాబట్టి భారతీయులు జిడ్డు కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవాలంటే 200 సంవత్సరాలు ఇంకా పడుతుంది అని చెప్పారు. దాని అర్థం ఏంటి అంటే, మనం ఇంత బహిర్ముఖంగా ఉన్నామంటే అంతర్ముఖ వాణిని, అంతర్గురువుని మనం చూడడం లేదు. మరి జిడ్డు కృష్ణమూర్తి గారు పరమ గురువు. చాలామంది అష్టావక్రముని, వశిష్ఠముని లాగా లేదా రుభుగీతకు ఈక్వల్గా ఉన్న వారి సరళమైన వాడిని చెప్తూ ఉంటారు. ఎంత సరళం అంటే దానికంటే సరళం లేదు. దక్షిణామూర్తి గారిని తీసుకుంటే కూడా జ్ఞానికి రెండో వారు లేరు. కాబట్టి నేర్చుకోవడానికి ఉన్నదంతా గురువే. కాబట్టి స్పెషల్ గురువు అవసరం లేదని చెప్పారు. మనం చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. ఏమని? గురువు అవసరం లేదని. కాదు, వారేం చెప్తున్నారంటే ప్రతి క్షణం, ప్రతి ఒక్కరి నుండి, పుట్టిన క్షణం నుండి చనిపోయే వరకు, ఆ క్షణం వరకు నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి గురువు అనేవాడు స్టాటిక్ కాదు, అది తత్వం. గురువు అనేవాడు మానవుడు కాదు, మానవుల్లో ఉన్న ఈశతత్వం, భగవత్ తత్వం అని వారు చెప్తారు. వారి యొక్క జీవన ఘటనల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ముందుగా తెలుసుకొని దాని తర్వాత వారి యొక్క కొన్ని బోధల్ని మనం వల్లే వేసుకుందాం. జిడ్డు కృష్ణమూర్తి గారి జీవితంలో పెద్ద మలుపు జరిగిన కొన్ని ఘటనల్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ఘటన వారి యొక్క అన్నయ్య జబ్బుపడి మరణించడం. అప్పుడు వారి యొక్క పూర్వజన్మ సుకృతాలు, తర్వాత జ్ఞానస్థితి తిరిగి వారు పొందుతారు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో దుఃఖం అనేది కలుగుతుందో, భయం కలుగుతుందో, ఇన్సెక్యూరిటీ అని చెప్తారు, అసురక్షత, అభద్రత కలిగినప్పుడు మన జీవితంలో మనం కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి మనలో ఉన్న సంస్కార వాసనలు, తర్వాత మన కనిపించే జగత్తు మొత్తం మన ఒకటే మనసు, విశ్వాత్మ మనసుని వారు చెబుతూ ఉంటారు. అది వెలికి తీయబడుతుంది, ఒంటరిగా ఉండు అని అందు గురించి చెప్పారు. ఇంకొక ఘటన కూడా అందరికీ తెలిసిందే. వారు ఒక అమ్మాయితో చాలా చనువుగా ఉండి ప్రేమలో పడతారు. ఒక్కొక్కసారి అంటారు, వీరు వెనుకటి జన్మలో మా మదర్ అయి ఉండొచ్చు అని చెప్తారు. మరి అది ఎంత సత్యమో తెలియదు. కానీ ఎందుకు ఇది చెప్తున్నాము అంటే, వారు చాలా సూక్ష్మంగా, తర్వాత చాలా లోతుగా మనసుని అనుభవించి మనకు చెప్పారు. దానికి ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం. నేను రమణ మహర్షి కేంద్రం స్పీకర్ కాబట్టి రమణాశ్రమం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ రమణ మహర్షి గారి గ్రేట్ గ్రాండ్ నెఫ్యూ వారి దగ్గర వెళ్ళినప్పుడు తిరువణ్ణమలైలో చెప్తారు, నేను జిడ్డు కృష్ణమూర్తి గారిని కలిశాను. మరి కలిసినప్పుడు వారు నాకు షేర్ చేసిన కొన్ని విషయాలు నీకు చెప్తాను అమర్నాథ్, విను అని వారు చెప్పారు. వారు ఎలా సాధన చేసేవారంటే, మనకందరికి తెలుసు మార్నింగ్ గ్లోరీ అని ఒక చిన్న ప్లాంట్ ఉంటుంది. అది నార్మల్గా అన్ని ప్లాంట్స్ సూర్యరశ్మిలో పెరిగితే అది నీడలో పెరుగుతుంది. సో దాంట్లో వేర్లు ఎలా వస్తాయని చెప్పి ఆ ప్లాంట్ యొక్క రూట్స్ 6 నుంచి 10 గంటలు సతతంగా కూర్చొని ఆ రూట్స్ని ఎలా బయటికి వస్తున్నాయో చూశారు. సో దీన్నే అతి ఉత్తమమైన గమనింపు అని చెప్తారు.
కాబట్టి సాధన అనేది సతతము, సాతత్యము, లోతుగా ఉండాలి, ఎడతెగకుండా ఉండాలి, తైలధారగా ఉండాలి మన గమనింపు అని చెప్తున్నారు. మనం కొంచెం సేపు గమనిస్తాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం, అటు ఇటు మనకి వెళుతూ ఉంటుంది. సో అటువంటి గమనింపు ఉంటే బ్రహ్మజ్ఞానంలో మనకి ఎంట్రీ లేదు అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు. అదేవిధంగా మనం జిడ్డు కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోపోవడానికి మేజర్ కారణాలు ఏంటి అనేది వారే చెబుతారు. వారి యొక్క పదాల్లో వారి యొక్క చిత్రీకరణ, వారి యొక్క దృశ్యాలని ఏర్పరచుకొని, ఇమేజెస్ ఏర్పరచుకొని, ఆ ఇమేజెస్ ద్వారా మనం పదే పదే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎవరిని దర్శించినా చూసినా కూడా వారి యొక్క పాస్ట్, వారి యొక్క భూతకాలము, గతము పెట్టుకొని చూస్తున్నాం. కాబట్టి గతమే ఇప్పుడు వర్తమానంగా ఉండి భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది అని చెప్తారు. అంటే వర్తమానం అనేది అనిశ్చితమైనది, వర్తమానం అనేది కంప్లీట్ ఖాళీగా ఉంది. కానీ మనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కేవలం గత యొక్క సంఘటనలు, మన యొక్క మెమొరీస్, ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్, అంటే పాత జ్ఞాపకాలు, అనుభవాలు, మరియు మూడవది జ్ఞానం. జ్ఞానం అంటే ఈ దృశ్యాలు మనం ఏర్పరచుకున్నాం కదా, అది. ఈ మూడు కూడా మన జ్ఞానాన్ని అరికట్టి వేస్తున్నాయి. దీన్నే రమణ భగవాన్ అన్నారు, వేరెవరు లేరు అని. ఇంకొక దగ్గర రమణ భగవాన్ చెప్తారు, నాకెవరు గురువు లేడు, నాకే శిష్యుడు లేడు అని చెప్పారు. అదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు ఇంకా బాగా చెప్పారు. కాబట్టి ఎవరైతే కృత ఉపాసకులు వారు మాత్రమే జిడ్డు కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోగలుగుతారు. అందుగురించే రమణ మహర్షి గారిని అడిగినప్పుడు, మరి జిడ్డు కృష్ణమూర్తి గారు ఇలా చెప్తున్నారు అంటే, వారు పూర్వజన్మల్లో అనేక సాధనలు చేశారు అని చెప్తారు. బుద్ధ భగవానుని సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక పశువుల కాపరిగా ఉండేవారు. ఒక బాలకుని రూపంలో ఉండి బుద్ధుని విన్నారు. సో వారి యొక్క అన్ని జీవితాల్ని 48 జన్మల్ని తీసుకుంటారు. వాటన్నిటిని కూడా లీడర్ బీటర్ చెన్నైలో కూడా వారి యొక్క తండ్రి ద్వారా రచింపజేస్తారు. ఇప్పుడు కూడా ఆ రచనలు ఉన్నాయి, వాటన్నిటిని మనం చదువుకోవచ్చు. అంటే షార్ట్కట్లో ఎవరు కూడా రారు. వారి యొక్క అనంతమైన సాధన, అనంతమైన ఎవల్యూషన్ అనేది ఉంది. అందుగురించే మన మనస్సు అనేది బాధలతో కానీ, దుఃఖాలతో కానీ, చాలామంది చీటింగ్ చేసిన చేదు అనుభవాలు, లేదా మృత్యు భయము, అనిశ్చితము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాణికి, ప్రతి ఒక్క జీవికి సంబంధించింది. మనం మన జీవితాన్ని చదివితే ఎదుటివారి జీవితాన్ని చదవచ్చు. మన మనసుని చదివితే మొత్తం ప్రపంచం యొక్క అన్ని జీవుల జీవితాన్ని మనం చదవచ్చు అని వారు చదువుతారు. కాబట్టి దీన్నే రమణ భగవాన్ చెప్పిన విధంగా చూస్తే దృష్టి సృష్టివాదం అన్నారు. అంటే చూచేవాన్ని చూడు. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే ద్రష్ట, దృశ్యము, దృక్, ఈ మూడు ఒకటే. సరిగ్గా చూస్తే ఈ మూడు కూడా లయించిపోతాయని చెప్తున్నారు. అంటే ఏంటి? చూచేవాన్ని సరిగ్గా చూస్తే మీ యొక్క మనసు, ఆలోచనలు, తర్వాత పూర్వ ఆగ్రహములు, పూర్వ జ్ఞానము, పూర్వ జ్ఞాపకాలు, ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా మీరు జ్ఞానాన్ని ఇదే క్షణంలో ఇక్కడే పూర్తిగా అనుభవించగలరు అని జిడ్డు కృష్ణమూర్తి గారు మనకి చెప్తారు. ఇంకొక మంచి ఘటనని నాకు అర్థం చేసుకోవడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది. అదేంటి అంటే, వారు చెప్పిన దాంట్లో పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరందరూ జాబ్కి వెళ్తున్నారు కదా, నేను ఒక్కరోజు కూడా అలా జాబ్కి నేను వెళ్ళను అని చెప్తారు. మరి ఎందుకు అలా చెప్పారు అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఒకే జాబ్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ద్వారా మన మనసు అనేది మెకానికల్ అండ్ డల్గా తయారవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఎప్పుడు ఫ్యాన్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది, 1 2 3 4 5, లేదా లైట్ ఉంది. కాబట్టి యాంత్రిక జీవనం, రిపీట్ అదే చేస్తూ ఉంటాం. తర్వాత కొన్ని సంవత్సరాలు మనం జాబ్ చేసిన తర్వాత తీసేస్తే అప్పుడు బాధ మనకు తెలుస్తుంది, వారిపైన మనం ఎంత డిపెండెంట్గా ఉన్నాము అని. కాబట్టి వారు కంప్లీట్ జాబ్ మానుకోమని చెప్పలేదు, కానీ మన జీవితంలో కొంచెం సమయాన్ని, వీలైతే 25% ఆర్ 50% సమయాన్ని నీది నీవు గమనించుకోవడానికి కేటాయించు అని చెప్పారు. అందుగురించి కొంచెం ఏకాంతం అంటే
మనస్సును గమనించడం. ఏ పని చేస్తున్నప్పుడు దాన్ని గమనించి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మనసులో భయం ఎంత ఉంది, నా మనసులో ఎంత ధారాళత, ఓపెన్నెస్ ఉంది, దాన్ని చూడమని చెప్తున్నారు. దాన్నే దృష్టి సృష్టివాదం అంటారు. చూపులో మనము జ్ఞానం అంటే జ్ఞాతత్వంని చూడమని చెప్తున్నారు. మరి చాలామంది జిడ్డు కృష్ణమూర్తి గారి అంటే మనం ఇప్పుడు కే అని మనం అనుకుందాం. కే గారి యొక్క అనుభవాల్ని చాలా చేదుగాను చాలా కఠినంగాను అనుభవిస్తారు. దీనికి కారణం ఏంటి అంటే దానికి 3 రిక్వైర్మెంట్స్ వారు చెప్పారు. మొట్టమొదటిది అనంతమైన సామర్థ్యం, అనంతమైన శక్తి కావాలి. ఎవరైతే ఇంద్రియ సంయమంతో ఉన్నారో వారికి ఈ జ్ఞానం చాలా సరళంగా అబ్బుతుంది. రెండవది అనంతమైన నిజాయితీ. మనలో ఉన్న తప్పుల్ని మనము ఎప్పటికప్పుడు తెలుసుకుంటే అప్పటిదప్పుడే మనము దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు జ్ఞానానికి అర్హులు అని చెప్తారు. అట్లా మనం చూస్తే శ్రీ శంకరాచార్యుల శిష్యుల్లో సురేశ్వరాచార్యులు చెప్పేవారు, వారు శ్రవణ మనన నిధిధ్యాసనములు అవసరం లేదు, శ్రవణం చేస్తున్నప్పుడే మనకి నిజమైన అనుభవం హృదయంలో కలుగుతుంది అని చెప్తారు. మనన నిధిధ్యాసనములు అవసరం లేదు. మనన నిధిధ్యాసనములు ఎవరికి అంటే ఎవరైతే కృత ఉపాసకులు అంటే పూర్వజన్మంలో కానీ ఈ జన్మలో కానీ మనం ఉపాసన చేయలేదు. ఇంకా కొంచెం డీప్గా వెళితే జిడ్డు కృష్ణమూర్తి గారు నేను హిందీలో స్టడీ చేసినప్పుడు తెలిసింది, వారు చెప్తారు తప్పకుండా మీ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఈ 3 కలిపి మాత్రమే చేయాలి. దాన్ని సమ్యక్ దృష్టి, సహేతుక దృష్టి, అంతర్దృష్టి అన్నారు. ఒకటే చేయడానికి వెళ్తే కర్తృత్వ భావం ఏర్పడుతుంది. భక్తి భావనలో వెళ్తే వేరుతనం పెరుగుతుంది. జ్ఞానంలో వెళ్తే శుష్కత్వం వస్తుంది. కాబట్టి ఈ అన్నిటినీ కలిసి సమ్యక్ దృష్టితో వారు సాధన చేశారు. మా గురువు గారు కూడా చెప్పేవారు, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేది. సో నేను ఇందిరాగాంధీ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే రెస్పెక్ట్ని కూడా మా ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా ఇవ్వాలి అని చెప్పారు. ఎంత సరళంగా ఉంది చూడండి. ఇందిరాగాంధీ అని ఆమెకు ఎక్కువ ఇవ్వడం లేదు, ఈమె తక్కువ అని ఈమెని తక్కువ చేయడం లేదు. సో అది జ్ఞాన దృష్టి. మూడవది అంటే ఒకటి అనంతమైన సామర్థ్యం, రెండవది అనంతమైన సత్యసంధత, నిజాయితీ, మూడవది అనంతమైన ప్లయబిలిటీ అంటే వెంటనే చేంజ్ కావాలి. ఇప్పుడు చెప్పారు ఇలా ఉండాలంటే అట్లా మనసులో సంస్కార వాసనను తీసేసి వెంటనే దాన్ని అర్థం చేసుకోవాలి. రబ్బర్ని సాగదీస్తే ఎలా సాగుతుందో అలా మన మనసుని వెంటనే మనము చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. అందుగురించి ఈరోజు రేపు ఈ సమాజం ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు రాటెన్ సొసైటీ అని అన్నారు. అంటే కుళ్ళిపోయి ఉంది. అంటే 3 విధానాలు, ఒకటి తల్లిదండ్రులు, రెండవది గురువులు, మూడవది విద్యా విధానం. ఈ 3 కూడా కేవలం సక్సెస్ని మాత్రమే పూజించాలి అని నేర్పిస్తున్నాయి. రెండవది నా రిజల్ట్ గోల్డ్ మెడల్నే నేను పూజిస్తాను, కానీ నేను ఆ గోల్డ్ మెడల్ తీసుకురావడానికి చేసే విధానాన్ని మర్చిపోతున్నాను. జాబ్ చేయను, నాకు శాలరీ కావాలి. ఎగ్జామ్ రాయను, గోల్డ్ మెడల్ కావాలి. వారు చెప్పేది అలా కాదు. నీవు సరిగ్గా చెబితే గోల్డ్ మెడల్ నీ కాళ్ళ కింద ఉంటుంది. నీవు జాబ్ సరిగ్గా చేస్తే మీ శాలరీ వచ్చేస్తుంది. కాబట్టి మనం చేసే విధానంలో మన యొక్క జాగరూకతను పెంచుకోండి అని అన్నారు. ఈ జాగరూకతను వారు దయ, కరుణ, సత్యము, ఉన్నది అని ఈ పదాల ద్వారా ఉపయోగిస్తారు. నేను బాగా అబ్జర్వేషన్ చేసినప్పుడు వారు మన సంస్కృతి యొక్క పరమ ప్రేమ కలిగిన వారు. అయితే ఇక్కడ ఇండియాలో, భారతదేశంలో వారిని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే అన్ని దేశాల్లో 50 నుంచి 70 సంవత్సరాలు వారు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పంచిపెట్టారు. మీరు చూస్తే చాలాసార్లు భారతదేశంలో వారు ధోతి కట్టుకునేవారు, నెహ్రూ షర్ట్ వేసుకొని ఒక కోట్ వేసుకొని సింపుల్గా ఉండేవారు చాలాసార్లు. ఇంకా వేరే దేశాల్లో చూస్తే వారు సైకిల్ మీద వెళ్ళడం లేదా ఒక కుక్కను చేతిలో పట్టుకొని కూడా మనం చాలాసార్లు ఫొటోస్ చూస్తాం. దీని ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఇప్పుడు మన ప్రకారం దేవుడు అంటే ఎవరు? దేవాలయంలో ఉన్నవాడు, లేకపోతే గురువు అంటే ఆశ్రమంలో ఉన్నవారు. కానీ మన వెనుకటి యాన్షియంట్ డేస్లో చూస్తే ఒక చెట్టును పూజించేవారు, ఒక నదిని పూజించేవారు, వాయువుని పూజించేవారు. వాయుపుత్రుడే హనుమంతుడు. ఈ పంచతత్వాలు, ప్రకృతి,
ఇది మొత్తం దేవుడే, వీటిని మర్చిపోయినప్పుడే మనము ఈ దేవాలయానికి వెళ్తున్నామని వారు చెప్తున్నారు. అంటే పంచ ఇంద్రియాల యొక్క రాజు మనసు, మనసు యొక్క రాజు బుద్ధి, బుద్ధి యొక్క రాజు దాని వెనుక ఉన్నది అధిపతి ఆత్మ. దాన్ని వారు ఆత్మను మాత్రమే అనుభవించే వాళ్ళు మరియు వీటన్నిటిని కూడా కంప్లీట్ సైలెన్స్ చేసుకున్నారు. అదే సంస్కార వాసనల యొక్క కంప్లీట్ నాశనము. దాన్నే ప్యాటర్న్ అని చెప్తారు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు చెప్పే ఈ లెక్చర్ కానీ ఈ యొక్క విషయం పర్సనల్ కాబట్టి నాకు అర్థమైంది నేను చెప్పగలుగుతున్నాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక 10 మంది పడుకుంటే కళ వస్తే 10 మంది కళ కూడా వేరే వేరేగా ఉంది. దాన్ని దృష్టి సృష్టివాదం అంటారు. ఎలా దృష్టి ఉందో అలాంటి సృష్టి ఏర్పడుతుంది. మరి ఖలీల్ గిబ్రాన్ రాస్తారు, జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క చేంబర్లో ఎంట్రీ అయినప్పుడు వారి చేంబర్లో ప్రేమ తరంగాలు ఉండేవి, నేను అనుభవించాను అని చెప్తారు. మన ఇంట్లో క్రూర తరంగాలు ఉన్నాయని వారు చెప్తారు. ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు సమాజంలో మనమంతా క్రూర ముగాల్లాగా తయారైనాం. ఒక భార్య భర్త ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అత్తమామ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు. బయటికి మాత్రం చాలా ప్రేమగా మనము డ్రామా చేస్తాం, లోపల మాత్రం క్రూరత్వం ఉంది, ద్వేషం ఉంది, జలసి ఉంది. వీటన్నిటినీ సూటిగా చూడండి అని చెప్తున్నారు. కాబట్టి మనం మొట్టమొదటి విషయం జ్ఞానంలో నేర్చుకోవాల్సింది వినయం. వినయం అంటే నేను లేకపోవడం, దాన్నే ప్రేమ అన్నారు. నేను లేకపోవడాన్నే ప్రేమ అన్నారు. ఏమీ ఆశించకపోవడమే ప్రేమ అని అన్నారు. అదేవిధంగా ఆత్మని కూడా ప్రేమ అన్నారు. అంటే ఎదుటివారు లేరు, వాళ్ళల్లో మనల్ని అనుభవించడం, మనల్ని వారిని అనుభవించడం, అదే ప్రేమ.